డియర్ గేట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కోప్ 2026లో మరి ఐఐటికి సంబంధించిన రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి. రౌండ్ 1 ఆఫర్ ఈజ్ రిలీజ్డ్. డెసిషన్ మేకింగ్ ఈజ్ లైవ్ ఇన్ ద క్యాండిడేట్ పోర్టల్. మరి డెసిషన్ మేకింగ్ మీరు అప్పుడే ఇస్తున్నారా? మరి అప్పుడే మరి ఇవ్వద్దమ్మా. ఎందుకంటే మనకు డెసిషన్ మేకింగ్ చూడండి ఇక్కడ. మీరు డెసిషన్ మేకింగ్ చూసుకోండి. ఇప్పుడు రౌండ్ 1 11వ తారీఖు వచ్చింది, మనకి 13వ తారీఖు దాకా టైం ఉంది. ఇంకా వెయిట్ చేయండి. మీరు డెసిషన్ మేకింగ్ ఏంటి యాక్సెప్ట్ చేయాలి. 1 యాక్సెప్ట్ ఆఫ్ ఫ్రీజా, 2 రిటైనా వెయిటా, 3వది ఈ రౌండ్ 1లో చేయాల్సింది ఏంటంటే ఎస్ రిజెక్ట్ వెయిట్. నాకు వద్దు సీటు, వెయిట్ చేస్తాను, ఫర్దర్ మంచి సీటు కోసం వెయిట్ చేస్తాను. తర్వాత రిటైన్ వెయిట్ అంటే వచ్చిన సీటును ఉంచుకుంటాను, మళ్ళీ వెయిట్ చేస్తాను. తర్వాత యాక్సెప్ట్ ఫ్రీజు, నేను యాక్సెప్ట్ చేస్తాను, ఫ్రీజ్ చేసుకున్నాను. ఐ డోంట్ వాంట్ టు పార్టిసిపేట్ ఫర్దర్స్ రౌండ్స్లో నేను వెళ్ళటం ఇష్టం లేదు. ఇదమ్మా మీరు ఈ యొక్క డెసిషన్ మేకింగ్ అనేది ఇంకా టైం ఉంది కాబట్టి వెయిట్ చేయండి, అప్పుడే మీరు ఇవ్వద్దు. మరి 13వ తారీఖు దాకా మీకు లాస్ట్ మినిట్ దాకా వెయిట్ చేస్తే మంచిది. ఒకసారి ఆలోచించుకోండి స్టూడెంట్స్. మరి ఎందుకు వెయిట్ చేయాలి సార్ ఎందుకు వెయిట్ చేయాలి సార్ అంటారు. ఇక్కడ చూడండి, మరి ఒక స్టూడెంట్కి అయితే మరి 758 మన మెంటర్షిప్ జాయిన్ అయిన స్టూడెంట్స్కి ఎన్ని 4 1 2 3 4 5 ఐఐటీలు వచ్చినాయి. ఒకటి ఐఐటి ఐఎస్ఎం ధన్బాద్, ఐఎం ధన్బాద్లో 2 బ్రాంచులు వచ్చినాయి. ఐఐటి తిరుపతి, ఐఐటి భువనేశ్వర్లో 2 బ్రాంచులు అయితే ఇక్కడ వచ్చినాయి. మరి ఇప్పుడు డెసిషన్ మేకింగ్ ఏం చేయాలి? మరి తను రిటైన్ చేయాలా, రిటైన్ అండ్ వెయిట్ చేయాలి, తర్వాత యాక్సెప్ట్ రిజెక్ట్ చేయాలా, రిజెక్ట్ వెయిట్ చేయాలంటే మరి వెయిట్ చేయాలి. సపోజు మరి ఆ స్టూడెంటు మరి కొద్దిగా లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేస్తే మంచిది. ఎవరైనా సరే మీకు సీటు వచ్చిందా, లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేసి మీ డెసిషన్ మేకింగ్ని చెప్పండి. డెసిషన్ సపోజు మరి ఐఎస్ఎం ధన్బాద్ ఉంది, ఐఎస్ఎం ధన్బాద్లో మీరు మీ డెసిషన్ చూసుకోవాలంటే ప్లేస్మెంట్ ఎలా ఉంటే చూసుకోండి. ముందు ప్లేస్మెంట్ 100% ప్లేస్మెంట్ వస్తుందా, స్టూడెంట్స్కి ఏ విధంగా ఉందా అంటే గత 2-3 సంవత్సరాల ప్లేస్మెంట్ చూడండి, స్టాటిస్టిక్ చూడండి. అంటే లాస్ట్ ఇయర్ సపోజ్ 2025 ప్లేస్మెంటే కాదు, 2024 ప్లేస్మెంట్ చూడండి, 2023 ప్లేస్మెంట్స్. అంటే మీరు 2023 నుంచి 2025 వరకు చూడండి ప్లేస్మెంట్. 3 ఇయర్స్ ప్లేస్మెంట్ ట్రాక్ రికార్డ్ చూడండి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎలాగుంది, ఐఎస్ఎం ధన్బాద్లో సిఎస్సి ఎలాగుంది, మరి తర్వాత తిరుపతి వాడు రండి, తిరుపతిలో సిఎస్సి ప్లేస్మెంట్స్ ఎలాగున్నాయి. మనం ఏది చేసిన ఇప్పుడు ప్లేస్మెంట్ దృష్ట్యా ఆలోచించాలి. అంతేగాని ఇంకోటి కొంతమంది ఏంటంటే టీచింగ్ ఫీల్డ్లో పిహెచ్డి చేస్తారు, అది వేరే విషయం అండి. ఎవరైతే ప్లేస్మెంట్ దృష్టి వెళ్ళాలనుకున్నారో సపోజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భువనేశ్వర్లో ఎలా ఉంది, మరి సిఎస్సి ఇక్కడ ఎలాగుంది, ప్లేస్మెంట్స్ మరి ఒకసారి మరి లాస్ట్ మినిట్ వరకు ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు ఏదో ఒకటి నొక్కేసుకుని మరి యాక్సెప్ట్ చేయటము, రిజెక్ట్, మరి తర్వాత రిటైన్ వెయిట్, ఇలాంటి ఏదో ఒకటి ఇవ్వకూడదు. తప్పు, అట్లా ఇవ్వకుండా కొద్దిగా ఆలోచించి మరి నా సజెషన్ అయితే మీరు 2వది ఇచ్చుకుంటే బెస్ట్, రిటైన్ అండ్ వెయిట్. అంటే మీ సీటు మీకు ఉంటుంది, వెయిట్ ఇచ్చుకుంటే 2వది బై డిఫాల్ట్గా ఇచ్చుకోండి ప్రస్తుతానికి. ఈ 2వది కూడా రౌండ్ 1, 2, 3 రౌండ్ల వరకే పని. ఇక్కడ చూడండి, మరి ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్లోనే ఉంటుంది. ఇక్కడ నో కూడా ఉంటుంది, నో ఆప్షన్ కూడా మరి ఇవ్వాల్సి వస్తుంది. నో రిటైన్ వెయిట్ అవైలబుల్ థర్డ్ టైమ్ ఇఫ్ ద క్యాండిడేట్ ఈజ్ సెలెక్టెడ్ రిటైన్ వెయిట్ ఆన్ ద సేమ్. అంటే సేమ్ ప్రోగ్రామ్ వచ్చినప్పుడు మీరు ఏదో ఒకటి ఆఫర్ ట్వైస్ ఇన్ 2 ప్రీవియస్ రౌండ్స్ నో అని ఇట్లా ఉంటాయి ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు డెసిషన్ మేకింగ్ చూసుకోండి లాస్ట్ మినిట్ వరకు. మరి తొందరపడి ఏది పడితే అది ఇవ్వద్దు, తొందరపడమోకండి. లాస్ట్ మినిట్ వరకు కొద్దిగా రీసెర్చ్ చేసి ఎక్కడ మంచిది ఎక్కడ ఇది అనేది రీసెర్చ్ చేయండి. ఇక్కడ చూడండి, ఒక అమ్మాయికి అయితే మన మెంటర్షిప్లో జాయిన్ అయ్యారు. వీళ్ళకైతే చూడండి ఎన్ని మెకానికల్, ఈ మెకానికల్లో ఐఎస్ఎం ధన్బాద్ ఇవన్నీ వచ్చినాయి. డెసిషన్ మేకింగ్ చూసుకోవాలా. ఇవన్నీ చేయడానికి కొద్దిగా మీరు కూడా హోంవర్క్ చేయండి. ఇట్లా ఉండంతి మెటలర్జీ, అడాప్టివ్ ఇట్లా హోంవర్క్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్, కాన్పూర్ వచ్చింది, పాల్కాడ్ వచ్చింది, వీటిల్లో ఎక్కడ ప్లేస్మెంట్ బాగుంటుందని చూసుకుని మనం ఒక టేబుల్ లాగా తయారు చేసుకుని మీరు
2023 నుంచి 2025 వరకు ప్లేస్మెంట్స్ ఎక్కడ ఏ బ్రాంచ్కి బాగున్నాయో ఒక స్టాటిస్టిక్స్ తీసుకోండి. మీరు 22 కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం అది. నేను దిస్ ఈజ్ మరి ఎగ్జాంపుల్ మాత్రం చెప్తున్నా. 23 నుంచి 25 లేకపోతే 5 ఏళ్ళు తీసుకుంటే కొద్దిగా రీసెర్చ్ చేయండి. ఈ 2 రోజులు మీరు డెసిషన్ ఇచ్చే ముందు కొద్దిగా ఆలోచించి రీసెర్చ్ చేయండి అని. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి ప్రతి ఒక్కళ్ళు రీసెర్చ్ చేసి కొద్దిగా డెసిషన్ మేకింగ్ తీసుకోండి, ఏది పడితే అది ఇవ్వద్దు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ. బాయ్.